మా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. జన్మలో కూడా మాట రాదు ఆయనకి అనుకొని కూడా మేము ఆశలు వదులుకొని ఉన్నాము. మంచిగా మాటలు వచ్చినాయి. నేను హాస్టల్లో పని చేసుకుంటుంటా. చేస్తుంటేనే కాలు వంకటి ఇక్కడ పోతుంటే మా భార్య వాళ్ళని పిలిచి ఏమైంది అని ఏడ్చుకుంటా ఇటలా వచ్చారు, అందరు వచ్చారు. మా భర్త పేరు జోగిరెడ్డి అండి. మా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ లో పెద్ద నరం తెగిపోయిందంట. గ్లోబల్ హాస్పిటల్ కి ఫోన్ చేసాము. రాత్రి 9:30 నుంచి 12:30 దాకా బ్రెయిన్ కి ఆపరేషన్ చేశారు. బ్రెయిన్ ఆపరేషన్ మంచి జరిగింది. అక్కడ ఒక వారం రోజులు 10 days ఉన్నాము. 10 days ఉండగానే మళ్ళీ ఎక్కడ తీసుకుపోవాలన్నా అని మేము ఇక్కడ వచ్చాము. మేము మేము ఇది చేసుకొని వచ్చినాము. మాట రానోడికి కూడా మంచి మాటనిచ్చి, మేము రాదు అనుకున్నాం మాటని, జన్మలో కూడా మాట రాదు ఆయనకి అనుకొని కూడా మేము ఆశలు వదులుకొని ఉన్నాము. మంచిగా మాటలు వచ్చినాయి. అంతా ఆపరేషన్ అయింది, మంచిగా చూసుకుర్రు. మేము 1.5 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. మాకు ఏ లోటు లేకుండా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే చూసుకుర్రు. మేము ఏది ముట్టుకోలేదు. హాస్పిటల్ తరఫున అన్ని సిస్టర్స్ కానీ, వార్డ్ బాయ్స్ కానీ, నైట్ కానీ, పౌలు కానీ అంతా మంచిగా చూసుకోరు. డాక్టర్ విజయ్ గారికి, డాక్టర్ అందరికీ సేవ చేసిన ప్రతి బిడ్డకి కూడా మా యొక్క వందనములు. నా పేరు జోజిరెడ్డి. వచ్చినాక 2 నెలలు మాటలే లేవు నాకు. మూగసాయిగాతో అదో ఇది అని చెప్పుకుంటుండా. సిస్టర్లు పేపర్ పెన్ ఇచ్చి నీకు ఎన్నో చేయని బాధ చెప్పంటే రాసి చెప్తే దాన్ని బట్టి వారు ఫాలో అయ్యిండ్రు. విజయ్ సారు ధన్యవాదాలు. మాటలు రానని కూడా మాటలు తప్పించిండు. డాక్టర్లు అందరికి పేరున నాకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడైతే నాకు మంచిగా మాటలు వస్తున్నాయి. మంచిగా బాగుండా, ప్రశాంతంగా ఉండా. నాకు నేను తినలేకపోయినా సిస్టర్లే తినిపిస్తారు. హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ జరిగింది. రేపు డిశ్చార్జ్ అయిపోతున్నా. సార్ల పుణ్యానం మాట్లాడుతున్నా.